An electrician wants to repair an electric connection on pole on the height 9 meters. ఒక ఎలక్ట్రిక్ పోల్ ఉంది, దాని హైట్ 9 meters ఉంది. తను రిపేర్ చేయడం కోసం ఇక్కడ ఈ నీడ్స్ రీచ్ టు 1.8 meters బిలో. తనకు రిపేర్ చేయడానికి డౌన్ దిగాల్సి వచ్చింది. డిస్టెన్స్ ఎంత? 1.8 meters. సో వాట్ షుడ్ బి ద లెంత్ ఆఫ్ ద ల్యాడర్ విచ్ హీ షుడ్ యూజ్. సో 1.8 meters అతను ఆ పోల్కి డౌన్ దిగడానికి వచ్చింది. మరి ల్యాడర్ ఎంత ల్యాడర్ అయితే అతనికి అవసరం పడుతుంది. వెన్ హీ క్లైమ్స్ ఇట్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees. అతను ఎక్కడానికి ఎంత డిగ్రీస్ అయింది? 60 degrees యాంగిల్తో ఉన్నాడు. విత్ ద గ్రౌండ్తో 60 degrees యాంగిల్లో ఉన్నాడు. వాట్ విల్ బీ ద డిస్టెన్స్ బిట్వీన్ ఫూట్ ఆఫ్ ద ల్యాడర్ అండ్ ఫూట్ ఆఫ్ ద పోల్. మనకి ఫూట్ ఆఫ్ ద ల్యాడర్ అండ్ ఫూట్ ఆఫ్ ద పోల్ ఒక డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దిస్ ఈజ్ ద పోల్ డిస్టెన్స్ ఈజ్ ద 9 meters. అతను క్లైమ్ డౌన్ దిగాడు. ఎన్ని సెంటీమీటర్స్? 1.8 centimeters దిగాడు. సో రిమైనింగ్ మనకి తెలియడానికి ఎంత? 7.2 బికాస్ 9 meters మైనస్ 1.8 meters దట్ ఈజ్ ద 7.2 meters. తను ఇక్కడ నుండి ఈ పోల్ ఇక్కడ నుండి తను డౌన్ దిగాలి అనుకున్నాడు. సో యాంగిల్ మచ్ యాంగిల్ తను గ్రౌండ్తో ఏ యాంగిల్ చేస్తున్నాడు? ఏబి అనేది గ్రౌండ్ అనుకోండి. ఈ గ్రౌండ్తో యాంగిల్ ఎంత చేస్తున్నాడు? 60 degrees యాంగిల్ చేస్తున్నాడు. ఈ 60 degrees యాంగిల్తో ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫూట్ ఆఫ్ ద పోల్ అండ్ ఫూట్ ఆఫ్ ద ల్యాడర్. తనకు ఇక్కడ నుండి ఇక్కడికి గల డిస్టెన్స్, ఈ ల్యాడరు ఎంత డిస్టెన్స్, అలాగే ఇక్కడ తను ల్యాడర్కి పోల్కి మధ్య దూరాన్ని కూడా ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాడు. మనకి ఇచ్చింది ఏంటి? అపోజిట్. చూడడానికి ట్రయాంగిల్లా ఉంది, హైపోటెన్ ట్రయాంగిల్లా ఉంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో యాంగిల్ ఉంది, వన్ సైడ్ లెంత్ ఉంది. ఇక్కడ మనం ఏం చేయాలి? మనం హైపోటెనియస్ ఫైండ్ అవుట్ చేయాలి. హైపోటెనియస్ ఫైండ్ అవుట్ చేస్తే ట్యాన్ తీసుకోకూడదు, ఫస్ట్ సైన్ తీసుకోవాలి. సైన్ తీసుకుంటే అపోజిన్సీ బై హైపోటెనియస్. సో ఫస్ట్ హైట్ ఆఫ్ ద పోల్ ఈస్ 9 meters. He reaches the pole how many? 7.2 meters. 9 minus 1.8 that is the reach. ఎక్కడికి రీచ్ అయ్యాడు? 7.2. ఈ డిస్టెన్స్ 7.2 meters. అండ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్ 60 degrees. సో మనం ఏం తీసుకోవాలి? sin 60 తీసుకోవాలి. sin 60 మీన్స్ అపోజెన్సీ బై అడ్జెన్సీ. అపోజెన్సీ బై అడ్జెన్సీ. సో బీసీ బై ఏసీ. బట్ నాకు ఏసీ కావాలి కాబట్టి ఏసీని క్రాస్ చేస్తే sin 60 అనేది అపోనెంట్స్ అయిపోతుంది. ఏసీ ఈక్వల్ టు బీసీ. వాట్ ఈస్ ద బీసీ? బీసీ ఈజ్ ద 7.2. వాట్ ఈస్ ద sin 60? √3/2. √3/2. సో వాల్యూ ఫ్రాక్షన్ని రెసిప్రోకల్ చేస్తే 2/√3. సో ద వాల్యూ ఏసీ ఈజ్ 14.4 meters by √3. ఈ వాల్యూ వచ్చింది 14.4 meters by √3. ఈ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ద డిస్టెన్స్ బిట్వీన్ ద ల్యాడర్ అండ్ ద పోల్. ఈ టూ మనకు తెలుసు కాబట్టి ఇప్పుడు మనం దీన్ని ఏం ఫైండ్ అవుట్ చేయాలి? tan 60. tan అపోజెన్సీ బై అడ్జెన్సీ. tan 60 వాల్యూ చేయాలి. tan 60 ఈక్వల్ టు అపోజెన్సీ ఏంటి? బీసీ. అడ్జెన్సీ ఏంటి? ఏబీ. సో మనకి బీసీ వాల్యూ తెలుసు కదా 7.2. ఏబీ తెలుసా? తెలియదు. tan 60 వాల్యూ ఎంత? √3. tan 60 వాల్యూ √3. √3 కాసం వేస్తే ఏబీ ఈజ్ ఈక్వల్ 7.2 meters by √3.